వైసీపీ ఒక ఫేక్ పార్టీ, ఫేక్ ప్రచారం చేస్తోంది, సోషల్ మీడియాను కూడా కట్టలు చేయాల్సిందే, దీనికోసం ప్రత్యేక చట్టాలు తెస్తామని చెప్తున్నారు. రాసే స్వేచ్ఛ ఉంది, సోషల్ మీడియా ఉంది, ఏదైనా పెడతామంటే మాత్రం ఒక చట్టాన్ని తీసుకొస్తాం. కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఈ భయం ఏర్పడింది? జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి తెలుగుదేశం పార్టీ చేసిన కొన్ని ప్రధానమైన ఫేక్ ప్రచారాలని చూద్దాం. కాంగ్రెస్ నేతలంతా లేదు, అలా చేయలేదని చెప్పినా సరే జగన్మోహన్ రెడ్డి సీఎం పదవి కోసం తన తండ్రి శవం దగ్గరే సంతకాలు చేయించుకున్నారని చేశారు ఒక తప్పుడు ప్రచారం. జగన్ ఆత్మలతో మాట్లాడతారని ఏపీఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణతో రాయించారు, అది ఒక ఫేక్ ప్రచారం. 5 ఏళ్ల పాటు సీఎం జగన్మోహన్ రెడ్డి అని కూడా చూడకుండా సైకో సైకో అంటూ చంద్రబాబు నాయుడు నుంచి టీడీపీ కార్యకర్తల వరకు చేశారే, అది ఒక ఫేక్ ప్రచారం. జగన్ మీ భూములన్నీ లాగేసుకుంటారంటూ కరెక్ట్ గా ఎన్నికలకు 15 రోజుల ముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను బూచీగా చూపించి తోడేళ్ల బొమ్మలేసి మరీ పత్రికల్లో ప్రచారం చేయించారే, అది ఒక ఫేక్ పార్టీ. ఇడుపులపాయలో నేలమాలిగలు ఉన్నాయంటూ దశాబ్దాలుగా ప్రచారం మాత్రమే చేస్తున్నారే, అది ఒక ఫేక్ ప్రచారం. జగన్ ఇంట్లో పబ్జీ ఆడతారని దేవినేని ఉమాతో చేయించారే, అది వ్యక్తిత్వ హననం. అంటే జగన్ తిరుమలకు చెప్పులు వేసుకొని వెళ్ళారని ప్రచారం చేశారే, అది ఒక ఉద్రిక్తతల్ని రెచ్చగొట్టే ప్రచారం. అంటే సమాజంలో విజయమ్మను ఓడించేందుకు విశాఖపట్నంలో కొందరితో తెల్ల పంచలు కట్టించి రాయలసీమ రౌడీలు దిగేశారు, ఇక్కడ విజయమ్మని గెలిపిస్తే మీ భూములు మీకు రక్షణ ఉండదంటూ చేశారే, అది అత్యంత దారుణమైన ఫేక్ ప్రచారం. సీఎం హోదాలో జగన్ ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి అక్కడే నక్కి కూర్చొని విన్నట్టు చూసినట్టు పత్రికల్లో రకరకాలుగా రాసుకుంటూ వచ్చారే, అది ఫేక్ ప్రచారం. ఋషికొండ ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి తన భార్య కోసం కట్టించేశారు అని 5 ఏళ్ల పాటు ప్రచారం చేస్తూ వచ్చారే, అది ఒక ఫేక్ ప్రచారం. తిరిగి ఆ మాట చెప్పాలన్నా కూడా భయం వేసే స్థాయిలో తిరుమల లడ్డూలో జంతువులకు కలిపారు అంటూ స్వయంగా చంద్రబాబు నాయుడు గారే మాట్లాడారే, అది అత్యంత దారుణమైన భక్తుల మనోభావాల్ని, సమాజంలో ఉద్రిక్తతల్ని రెచ్చగొట్టే ఫేక్ ప్రచారం. అందరితో ఆగారా? అయోధ్యకు పంపిన 1,00,000 లడ్డూల్లో కూడా జంతువులకు కలిపారు అంటూ సపోర్ట్ షూటర్ గా వచ్చి మాట్లాడారే పవన్ కళ్యాణ్, అది అత్యంత దారుణమైన అసత్య ప్రచారం. జగన్మోహన్ రెడ్డి చిరంజీవిని అవమానించారంటూ ప్రచారం చేశారే, అది ఒక ఫేక్ ప్రచారం. వైఎస్ భారతి గారి మీద, ఆమె వ్యక్తిత్వం మీద ఆమెను ఒక రాజ్యాంగేతర శక్తిగా చూపించి వైసీపీని దెబ్బ కొట్టేందుకు 5 ఏళ్ల కాలంలో తెలుగుదేశం పార్టీ తన టీవీ ఛానళ్ల ద్వారా, యూట్యూబ్ ఛానళ్ల ద్వారా, సోషల్ మీడియా ద్వారా చేయించిందే, అది అత్యంత దారుణమైన మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచే నీచమైన ప్రచారం. జగన్మోహన్ రెడ్డి 15 లక్షల కోట్ల రూపాయలు 5 ఏళ్లలో అప్పు చేశారని ఒక పచ్చి అబద్ధాన్ని ప్రచారం చేశారే, అది దారుణమైన ఫేక్ ప్రచారం. అంటే తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ వేదికగానే 6,49,000 కోట్ల రూపాయలు మాత్రమే అప్పు ఉందని పయ్యావులు కేసువే చెప్పారంటే ఏ స్థాయిలో తప్పుడు ప్రచారం చేసి ఉండాలి. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పరిశ్రమలు పారిపోయాయంటూ చేశారే, అది ఒక ఫేక్ ప్రచారం. సుగాలి ప్రీతి హత్య తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగితే పవన్ కళ్యాణ్ ద్వారా మొత్తం జగన్మోహన్ రెడ్డి హయాంలోనే జరిగిందేమో అన్నట్టుగా ప్రచారం చేయించారే, అది ఒక దుర్మార్గమైన ప్రచారం. జగన్మోహన్ రెడ్డి 5 ఎకరాల స్థలం, 5 ఎకరాల భూమి, 5 ఎకరాల స్థలం, ఉద్యోగం, 8 లక్షల రూపాయల డబ్బు ఇచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి మొత్తం దారుణానికి ఒడిగట్టారన్నట్టుగా పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారే, అది సహించరాని తప్పుడు ప్రచారం. జగన్ ఒక్క సచివాలయ వ్యవస్థ ద్వారానే 1,35,000 ఉద్యోగాలు ఇస్తే 5 ఏళ్లలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి అంటూ ప్రచారం చేశారే ఎన్నికల సమయంలో, అది ఫేక్ ప్రచారం. అంటే అమ్మ ఒడి డబ్బుల్లో 2,000 రూపాయలు స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఖాతాకి వెళ్ళిపోతుందని నారా లోకేష్ గారు చేశారే, అది అసత్య ప్రచారం. అంటే తిరిగి అదే ఆరోపణ ఈసారి వైఎస్ఆర్సీపీ వాళ్ళు లోకేష్ మీద చేస్తే మాత్రం మా వ్యక్తిత్వాన్ని హననం చేస్తారా, మీ మీద దావాలు వేస్తామంటూ ఎదురుదాడి చేశారే, అది ద్వంద్వ ప్రమాణం. అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ఎత్తేసి అక్కడ రాజధాని కట్టాలని జగన్ ప్లాన్ చేయించారని ఒక పెద్ద మనిషి ద్వారా ప్రచారం చేయించారే, అది ఫేక్ ప్రచారం. అంటే తిరుమల 7 కొండలు కాదు 2 కొండలే అంటూ వైఎస్ఆర్ జీవో ఇచ్చారంటూ ఒక పచ్చి అబద్ధాన్ని దశాబ్దాల పాటు ప్రచారం చేస్తూ వచ్చారు, అది పూర్తి అసత్యమైన ప్రచారం. జగన్ భారీగా అప్పులు తెచ్చి ఏపీని శ్రీలంక, సోమాలియా చేస్తున్నారంటూ చేశారే, అది అసత్య ప్రచారం. ఇప్పుడు 15 నెలల కాలంలోనే 2 లక్షల కోట్ల రూపాయల పైగా అప్పులు చేసి ఎందుకు చేశారంటే మాట్లాడుకుంటూ ఉంటున్నారే, అది ద్వంద్వ ప్రమాణాలు. అంటే జగన్ హయాంలో 30,000 మంది మహిళలు మాయమైపోయారు అంటూ పవన్ కళ్యాణ్ చేశారే, అది అసత్య ప్రచారం. వాలంటీర్లే అమ్మాయిని రాష్ట్రం దాటిస్తున్నారని పవన్ కళ్యాణ్ చేశారే, అది దుర్మార్గమైన ఒక ఫేక్ ప్రచారం. ఆదాని దగ్గర 1,750 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నారని ఆరోపించి ఇప్పుడు తిరిగి అదే ఒప్పందాన్ని కొనసాగిస్తూ ఉన్నారే, అది ఫేక్ ప్రచారంతో కూడిన ద్వంద్వ ప్రమాణాలంటే. విజయవాడకు వరదలు వస్తే ప్రకాశం బ్యారేజ్ను బద్దలు కొట్టి విజయవాడను ముంచేందుకు వైసీపీ వాళ్ళే పడవల్ని అడ్డుగా పెట్టారు గేట్లకంటూ ప్రచారం చేశారే, అది అసత్య ప్రచారం. ఆ ప్రచారం ఏమైనా ఇప్పటికే అవుతుందంటే ఏమీ ఆగడం లేదు. యూరియా కొరత విపరీతంగా ఉందని రైతులు గగ్గోలు పెడుతూ ఉంటే, తెలుగుదేశం పార్టీ పత్రికల్లో కూడా కథనాలు వస్తూ ఉంటే
ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారం. యూరియా కొరత లేదు కాబట్టి ఇలాంటి ప్రచారాన్ని అడ్డుకట్ట వేసేందుకు వైఎస్ఆర్సీపీ మీద చర్యలు తీసుకోవాలి, సోషల్ మీడియా కట్టడి చేయాలంటూ మాట్లాడుతున్నారే, అది ద్వంద్వ ప్రమాణాలు. పైగా ఇవి కొన్ని మాత్రమే, ఇంకా చాలా చేశారు జగన్మోహన్ రెడ్డి మీద. ఒక జగన్మోహన్ రెడ్డి మీదే కాదు, తెలుగుదేశం పార్టీకి ఎవరైతే ఎదురు నిలబడతారో వాళ్ళందరి మీద ఇలాంటి ప్రచారాలు వివిధ సందర్భాల్లో చేస్తూనే వచ్చారు. సీనియర్ ఎన్టీఆర్ కావచ్చు, లక్ష్మీ పార్వతి కావచ్చు, రోజా కావచ్చు, నరేంద్ర మోడీ గారు కావచ్చు, అమిత్ షా కావచ్చు, కేసీఆర్ కుటుంబం కావచ్చు, వైఎస్ఆర్ కావచ్చు, చిరంజీవి కుటుంబం కావచ్చు, ఇలా ఎవరైతే తమకు రాజకీయ ప్రయోజనాలకు అడ్డుగా ఉంటారో వాళ్ళందరి మీద చేసింది వ్యక్తిత్వ హననం, ఫేక్ ప్రచారమే. తెలుగుదేశం పార్టీ చేసిన ప్రచారాల ముందు ఇక ఏ పార్టీ కూడా ఆ స్థాయిలో ప్రచారం చేయలేదు, చేయడం సాధ్యం కూడా కాదు. ఒకవేళ ప్రయత్నించినా సరే తెలుగుదేశం పార్టీ చేసిన ఫేక్ ప్రచారంలో మహా అయితే 1% చేయగలుగుతారేమో యువతల వాళ్ళు. అంతకుమించి చేయడానికి వీళ్ళ దగ్గర వ్యవస్థలు లేవు, అంత వ్యవస్థీకృతమైన వ్యక్తులు లేరు. అలాంటి ప్రచారం చేసే అంత స్థాయి ఆలోచన, అలాంటి మైండ్ సెట్లు కూడా యువతల వాళ్ళకి లేవు.